ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటా ఇండిపెండెన్స్. అంటే ఇఫ్ data independence. Application programmers should not ideally be exposed to the details. Mean if మీరు ఏదన్నా డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకున్నారనుకో, మీరు ఓన్లీ ఆ అబ్స్ట్రాక్ట్ వ్యూ ఆఫ్ దట్ డేటా, మీరు ఏది యాక్సెస్ చేసుకుంటారో ఆ డేటాని మాత్రం చూడగలరు. కానీ ఆ డేటా ఎక్కడ స్టోర్ అయింది, దాని స్టోరేజ్ ఏంటి, అండ్ అది ఫిజికల్ అపియరెన్స్ ఏంటి, అవన్నీ మనకు అనవసరం. సో మనకి ఏ డేటా కావాలో అది మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్, ఎఫిషియంట్ యాక్సెసింగ్. ఈ ఎఫిషియంట్ యాక్సెసింగ్ ఏంటంటే, సో యాక్సెసింగ్ని అంటే ఇప్పుడు మనకు కావాల్సిన డేటాని ఎఫిషియెంట్గా రిట్రీవ్ చేసుకోవటం. అంటే సమ్ సోఫిస్టికేటెడ్ టెక్నిక్స్ ద్వారా మనం డేటాని స్టోర్ చేయొచ్చు అండ్ రిట్రీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. డేటా ఇంటిగ్రిటీ, ఈ డేటా ఇంటిగ్రిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో శాలరీ పే చేయాలనుకో, ఈ శాలరీ పే చేసేటప్పుడు ఫస్ట్ డేటాబేస్లో అంత అమౌంట్ ఉందో లేదో చూసుకుంటుంది. అమౌంట్ ఉంది అంటేనే ఆ శాలరీ అనేది పే అవుద్ది. ఎల్స్ అమౌంట్ అనేది ఎర్రర్ చూపిస్తుంది, ఆర్ లెస్ అని ఏదో ఒక ఎర్రర్ ఫార్మేట్లో చూపిస్తుంది. నెక్స్ట్, డేటా అడ్మినిస్ట్రేషన్. ఈ డేటా అడ్మినిస్ట్రేషన్లో ఒక ప్రొఫెషనల్ ఉంటాడు, హూ కంట్రోల్స్ ఆల్ ద డేటాబేస్ అండ్ మేనేజ్ ద డేటా. ఇతను రెడెండెన్సీ అనేది తగ్గించి డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ ఆర్ రిట్రీవ్, దాన్ని స్టోర్ చేయడానికి ఆర్ యాక్సెస్ చేయడానికి అనుగుణంగా చూసుకుంటాడు. అండ్ మనం ముందు వీడియోలో చూసాం డేటా అడ్మినిస్ట్రేటర్ ఏమేమి వర్క్స్ చేస్తాడు. నెక్స్ట్, కాంకరెంట్ యాక్సెస్ అండ్ క్రాష్ రికవరీ. కాంకరెంట్ యాక్సెస్ అండ్ క్రాష్ రికవరీ. ఈ కాంకరెంట్ యాక్సెస్ అంటే ఏంటంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉంది, ఈ డేటా అనేది ఒక యూజరు చూస్తున్నాడు, వ్యూ చేస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటాని ఇంకొక యూజరు మేబీ మాడిఫై చేయొచ్చు.
బట్ ఇక్కడ ఈ కాంకరెంట్ యాక్సిస్ ద్వారా ఏమవుద్దంటే, ఇఫ్ ఈ డేటాని ఒక యూజర్ వ్యూ చేస్తున్నా ఆర్ చూస్తున్నా, అది మిగతా యూజర్స్కి ఈ డేటా అనేది మాడిఫై కాకుండా చూస్తుంది. అంటే ఆ డేటాని వన్ యూజర్ మాత్రమే ఉపయోగించుకోగలడు. అంటే క్యాష్ రికవరీ. ఈ క్యాష్ రికవరీ ఏంటంటే, డేటా డిలీట్ అయినా ఆర్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కానీ మనం రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చి రెడ్యూస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టైం. రెడ్యూస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టైం. ఈ డిబిఎంఎస్లో మెయిన్గా యాక్సెసింగ్కి ఎక్కువ టైం తీసుకోదు. మనకు చాలా సోఫిస్టికేటెడ్ టెక్నిక్స్ వల్ల ఈ యాక్సెసింగ్ అనేది తొందరగా జరగద్ది. అండ్ హై లెవెల్ ఇంటర్ఫేస్, ఈవెన్ సిస్టమ్ గురించి అండ్ ఎస్క్యూఎల్స్ గురించి తెలియని వాళ్ళు కూడా ఇంటర్ఫేస్ ద్వారా ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. ఇక్కడ మనం ఒకటి మిస్ చేసాం, ఇంటిగ్రిటీ, డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. డేటా ఇంటిగ్రిటీ అంటే ఉన్న అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ 6,000 పే చేయాలనుకోండి. ఇక్కడ డిటెక్షన్ అనేది జరగదు. ఆర్ ఇఫ్ ఎంప్లాయీ శాలరీ ఓన్లీ 2,000 అనుకోండి, బై మిస్టేక్ అతను 3,000 డ్రా చేయాలనుకున్నాడు, బట్ అతని శాలరీని టాలీ చేసుకుంటుంది ఫస్ట్ అతను డ్రా చేసుకునే బదులు. ఇక్కడ శాలరీని టాలీ చేసుకొని 2,000 కాబట్టి ఓన్లీ 2,000 మాత్రమే అలౌ చేస్తుంది. అండ్ సెక్యూరిటీ, ఒక డేటాబేస్లో నుంచి డిఫరెంట్ డేటాస్ ఉంటాయి, అది డిఫరెంట్ యూజర్స్ ఉంటారు కదా, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. ఈ యూజర్ అనేవాడు ఎంత మేరకు డేటా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్ అనుకోండి, ఇందాక చెప్పినట్టు క్లర్క్ ఓన్లీ స్టాఫ్ గురించే చూడగలరు. అదే ఆఫీసర్ అయితే హోల్ ఈ డేటాబేస్ మొత్తాన్ని చూసుకోగలడు. అంటే ఆ డేటాబేస్ అండ్ రిలేషన్స్, శాలరీస్, ఆబ్సెంటీస్, ఆ మొత్తం అలాగా ఒక్కొక్క లెవెల్ యూజర్కి సమ్ డేటా యాక్సెస్ వరకే ఉంటుంది.